కాకుండా పనికిరాని ఐటమ్స్ చాలా ఉన్నాయి. నాకు వంట కొంచెం లేదు, అస్సలు రాదు. చాలా హెల్దీ ఐటమ్ సాలడ్ షూటర్. నాకే చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అమెరికాలో మీ ఇంట్లో చాట ఉంది. ఎంత చాట, ఎంత జూమార్ని. బ్రెడ్ బయట కొనకూడదని మన ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ చూడబోతున్నాం. ఇంట్రెస్టింగ్ ఒకటే కాదు, యాక్చువల్లీ నాకు తెలిసి ఇలాంటి వ్లాగ్ ఎవరు చేసి ఉండరు అనుకుంటున్నాను. లేదు, ఎవరైనా చేశారు, మీరు ఆల్రెడీ చూసారంటే కమెంట్లో చెప్పండి ఎవరు చేశారని. సో మరి ఆ వ్లాగ్ ఏంటో తెలుసా? మా ఇంట్లో ఒకటే కాదండి, ఐ థింక్ చూసే చాలామంది మీ ఇళ్ళలో కూడా పనికిరాని సామాన్లు చాలా ఉంటాయి. చాలా కొనుక్కుంటాం, మనకు అవసరమే ఉండదు. అలాంటి సామాన్లు నాకు అర్థమైంది. కమెంట్లో మీరు అక్క నువ్వే పనికిరాని దానివి, మీ ఇంట్లో ఇంకా పనికిరాని సామాన్లు అని అంటారు. నాకు తెలుసు, మీకు ఆ అవసరం నేను ఇవ్వను, మీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను. అందుకని ఇంట్రడక్షన్ని కొంచెం మారుస్తున్నాను. సో మా ఇంట్లో నేను కాకుండా పనికిరాని ఐటమ్స్ చాలా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా? హ్యాపీనా? పదండి. సో మనం ఫస్ట్ ఐటమ్ దేవుడితో మొదలు పెట్టేద్దాం. పూజ గదిలో మనం దీపం వెలిగిస్తాం కదా, దీపం వెలిగించినప్పుడు ఆ వత్తులు ఇలా పైకో లోపలికో ఉంటే మనం చేత్తోనో ఏదంటే పక్కన ఏదైనా పుల్ల అగి పుల్ల అట్లా ఉంటే దాంతో ఇలా అంటాం. కానీ నాకున్న తెలివి వాడి దానికి కూడా ఒక ఐటెం కనిపెట్టలేదు అని కొన్నాను. ఇక్కడ చూసారా, ఇదోండి, ఇదే ఆ ఐటెం. సో ఇదేంటంటే ఇది దేవుడి గదిలో ఉంటుంది ఆ దీపం దగ్గర. సో మనకి వత్తి ఇలా అడ్జస్ట్ చేయటానికి దీంతో ఇలా చూడండి, నేను వాడాను యాక్చువల్లీ. కాకపోతే ఇది అవసరమా అని నాకు తెలియదు. మీ ఇంట్లో ఇలాంటిది ఏమైనా ఐటెం ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇది యాక్చువల్లీ నేను అంగట్లోనే కొన్నాను, చెన్నైలో ఒక అంగట్లో. నాకు చాలా నచ్చింది. నేనైతే ఎవరింట్లో చూడలేదు. సో ఇది ఆ ఐటమ్. సో దీని పేరు కూడా నాకు తెలీదు. ఒత్తుల్ని ఇలా అనుకోవటానికి. సో దిస్ ఇస్ మై ఐటమ్ నెంబర్ 1. నెక్స్ట్, నాకు తెలుసు చాలామంది బాగా వంట చేస్తారు ఈ వీడియో చూసే వాళ్ళని. నాకు వంట కొంచెం లేదు, అస్సలు రాదు, అంతంత మాత్రమే వచ్చు. అలాంటి నా ఇంట్లోనే నేను తురవటానికి 3 తెచ్చుకున్నాను. తురుమే ఓకే, ఇది నార్మలే, తురుముతాము, చేస్తాం, ఏదో చేసే వంటకైనా కావాలి. ఓకే, అది కాకుండా ఈ బుడ్డిది తురుమే తెచ్చుకున్నాను. ఇది కూడా పర్లేదు. ఇది ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఇట్లా మ్యాగ్నెట్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అతికించుకొని మనం మర్చిపోకుండా షెల్ఫ్లో ఎక్కడ పెట్టాం టక్కుని కావాలంటే ఇలా తీసుకుంటామని ఫ్రిడ్జ్లో పెట్టా. మ్యాగ్నెట్తో తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో అతికించిన పానికి పోలేదు. అది సరిపోదని ఇక్కడ చూడండి, ఇది కూడా కొన్నాను తురుమేదని. నిజంగా కాకపోతే తురిమితే కిందికి కూడా రావట్లేదు, తురిమితే ఇక్కడే అతుక్కుపోతుందండి. ఎంత మైన్యూట్గా ఉంది. ఇది ఎందుకు కొన్నానో నాకే తెలీదు, కానీ ఇది కూడా మా ఇంట్లో ఉంది. యాక్చువల్లీ ఇవి కాకుండా ఇంకొక 2 తురిమేది ఉంది, ఎక్కడ ఉందో తెలియలేదు. సో నంబర్ 2 ఈ తురివేది బుడ్డి గ్రేటర్. ఓకే, అయిపోయింది. నెంబర్ 3, మీ ఇంట్లో దోశ ప్యాన్ ఉంటుంది, గుంట పునుగులకి ప్యాన్ ఉంటుంది, ఆపం ప్యాన్ ఇవన్నీ ఉంటుంది. కానీ మీ ఎవరింట్లో అయినా ఉత్తాపం ప్యాన్ ఉందా? మినీ ఉత్తాపం వేసుకోవటానికి ప్యాన్ దీంట్లో. ఇది నా దగ్గరకు వచ్చి ఇది యాక్చువల్లీ మా అక్క కొనిచ్చింది నాకు. ఇది నా దగ్గర ఒక 15 years ఈజీగా ఉంది. దీంట్లో ఒక 5 times కూడా నేను ఉత్తాపం వేయను, కానీ ఎందుకు పెట్టుకున్నా నాకే తెలియలేదు. సో ఉత్తాపం ప్యాన్ నంబర్ 3. ఇప్పుడు నంబర్ 4, ఇంట్లో లేడీస్ ఉన్నాము, మనకు కొంచెం క్రామ్స్ వస్తున్నప్పుడు ఆర్ ఏదన్నా బాగాలేదు అట్లా అంటే ఇక్కడ మీ అందరు చూసే ఉంటారు, హాట్ ఆర్ కోల్డ్ ప్యాక్కి ఇలాంటి దొరుకుతుంది, విచ్ ఇస్ ఓకే. జెల్వి హాట్ కావాలంటే మైక్రోవేవ్లో పెడతాం, కోల్డ్ పెట్టుకుంటాం. ఓకే, దీన్ని పనికిరానిదని చెప్పట్లేదు, గుడ్. దీనికి కొంచెం కొన్ని రోజుల తర్వాత కరెంట్లో పెట్టేది చూశాను, వావ్ బాగుంది కదా. సో ఇది ఇట్లా ప్లగ్ ఇన్ చేసేస్తే మనకి మంచిగా వేడి. సో పీరియడ్స్ అప్పుడు క్రామ్స్ ఉంటే ఇట్లా నడుములో పొట్టలో అలా వేసుకోవచ్చు. గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్ యశ్వంత్ అనుకో.
ఈ మధ్య ఇండియాకి వెళ్ళినప్పుడు అతిపెత్తరగా ఇంకోటి కొన్నాను. ఎందుకు కొన్నాను? బాగుండింది. ఇది ఎప్పుడో చూసాం కదా చిన్నప్పుడు. అవసరం ఉందా లేదా? లేదు. టట్టటాయ్ గుర్తుందా? ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో ఇండియాలో ఉన్నప్పుడు ఇలా కడుపు నొప్పికి వేడి నీళ్ళు దీంట్లో పోసి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా నడువుల నొప్పికి పెట్టుకోవచ్చు, ఇలా సైనస్కి పెట్టుకోవచ్చు. గుడ్. కాకపోతే ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ ఉంది, జెల్ ఉంది. ఇది ఎందుకు కొన్నాను? దీంట్లో వేడి నీళ్ళు కాసి కెటిల్లో దీంట్లో పోసి చెయ్యను. కాకపోతే ఇది చూస్తేనే ఆ ఇండియా ఫీల్ వస్తుందని కొన్నాను. సో నంబర్ 4 పనికిరాని ఐటమ్ హాట్ ప్యాక్. సో నెక్స్ట్ మనం ఇండియన్ ఇళ్ళల్లో వీక్లీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొంటాం. ఓకే, మా ఇంట్లో కూడా అంతే, వీక్లీ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొంటాను. క్రోగర్ నుంచో కాస్కో నుంచో తెస్తాను, వాడతాను. యూజువలీ 2 వీక్స్కి వన్స్ కూడా. బట్ నేను చాలా హెల్దీ అన్న ఫీలింగ్ నాకు. సో బ్రెడ్ కూడా మనం ఎందుకు బయట అంగట్లో కొనాలి, మనం ఇంట్లో చేద్దాం. ఏంటి, కర్రీసే బయట కొనే నేను బ్రెడ్ బయట కొనకూడదని ఒక నైట్ అట్లా నిద్రలో వచ్చేస్తుంది. మన ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకోవాలి, మనం బ్రెడ్ కొనకూడదు అని చెప్పి మా ఇంట్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో చెత్త ఇన్వెస్ట్మెంట్ బ్రెడ్ మేకర్. టటాయ్. ఇది నిజంగా చెప్తున్నాను, ఎక్స్పెన్సివ్గా పనికిరాని వస్తువు అంటే ఇది. సో ఇలా ఉంటుంది దీంట్లో ఒకటి. దీంట్లో మనకి నేను చూసినప్పుడు అంటే ఆల్మండ్ ఫ్లోర్, రాగితో కూడా బ్రెడ్ చేద్దాం మరి ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి, ఇవన్నీ వేసి బ్రెడ్ చేసి పెడదామని ఒకసారి వాడితే, ఫస్ట్ టైం బ్రెడ్ చేశాను, ఎత్తి కుప్పతోటలో నూకాము. సెకండ్ టైం చేశాను, నోట్లో పెట్టుకోలేకపోయాము. సరే అప్పుడు చూసాను ఇది ఎందుకు వేస్ట్గా పోతుంది కదా మనం, అంటే దేంట్లోనే చదివాను చపాతీ పిండి చేసుకుందాము. సో చపాతీ చేసేటప్పుడు వీట్ ఫ్లోర్ వేసేసి చపాతీకి పిండి అయిపోతే తర్వాత బయట చపాతీ రోల్ చేద్దాం, అది చేశాను. మొత్తం అతుక్కోపోయి నేను నీళ్ళు ఎక్కువ పోసాను నాకు తెలియదు, కానీ దిస్ ఇస్ అ డిసాస్టర్. ఇది యాక్చువల్లీ ఎక్కడో పైన పెట్టేశాను, పడేయలేక పైన ఎక్కడో ఉండింది, వ్లాగ్ కోసం దింపించి మరీ తీశాను. బ్రెడ్ మేకర్. సో 6th ఐటమ్, కిచెన్ ఐటమ్ అగైన్, చాట. మీ ఎంతమంది ఇంట్లో అమెరికాలో మీ ఇంట్లో చాట ఉంది? యాక్చువల్లీ ఇది ఓకే, ఇది ఉండొచ్చేమో అనుకుంటున్నాను, అంత బ్యాడ్ కాదేమో, అంత పనికిరాని ఐటమ్ కాదేమో అనుకుంటున్నాను. బట్ నేనైతే అస్సలు వాడలేదు. సో మీ ఎంతమంది ఇంట్లో చాట ఉంది? ఇలా ఇసురుకుంటారు కదా, సో చాట ఎంతమంది ఇంట్లో ఉందో చెప్పండి. సో నెక్స్ట్ ఐటమ్, ద 7th ఐటమ్, 1 కాదు 2 కాదు 3 పేలు దువ్వెన. ఇది ఎందుకో నిజంగా నాకు తెలియదు, ఇక్కడ పెద్ద పేలు పడదు. మా పిల్లలు చిన్నప్పుడు ఒక్కసారి స్కూల్ నుంచి అయింది, దానికి కూడా వెళ్ళి ఫార్మసీలో ఏదో మెడికేషన్ ఉండింది, అది వేసి షాంపూ చేసాను, పోయింది. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు. బట్ అయినా కూడా మా ఇంట్లో, ఇండియాలో ఉంది కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పేలు దువ్వెన, నాకు మా ఇంట్లో కూడా ఉండాలని తెచ్చుకున్నా. 1 తెచ్చుకోవచ్చు, 2 3 పేల దువ్వెన ఎందుకు? సో మీ ఇంట్లో పేలు దువ్వెన ఉందా? కానీ పేలు దువ్వెన యాక్చువల్లీ ఎమోషన్ అండి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు మా స్ట్రీట్లో అందరూ మాకు తెలిసిన ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ, సో అలా ఇంటి ముందు కూర్చొని ఇలా పేను కుక్కుతారనమాట. నాకు ఎందుకో అది చాలా ఇష్టం. మా అమ్మకు కూడా పేలు చూడటం అనేది చాలా చాలా ఇష్టము. మేము కానీ చిన్నప్పుడు పేలు చూపించుకోపోయినా కొడుతుంది, చూపించుకొని పేలు వచ్చినా కొడుతుంది, చూపించుకొని పేలు రాకపోయినా కొడుతుంది. మా అమ్మ ఒక పేలు పిచ్చిది. సో మేబీ మా అమ్మ గుర్తు కోసం ఏమన్నా 3 పేలు దువ్వెన తెచ్చుకున్నానో నాకు తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉంది. సో పేల దువ్వెన ఇస్ అనదర్ పనికిరాని ఐటమ్. సో 8th ఐటమ్, లూడో, మోనోపోలీ, కటాన్, PS1, PS2 అని దూసుకుపోతున్న ఈ బోర్డ్ గేమ్స్ ఈ కొత్త లైఫ్లో, జెన్జీ లైఫ్లో మా ఇంట్లో నేను పెట్టుకున్న బోర్డ్ గేమ్ చూడండి. ఇదిగోండి, గవ్వలు ఆడతాం కదా, గవ్వలతో ఇండియాలో ఆడతాం కదా, పల్లాంగుడి అని తమిళ్లో, లైక్ ఐ డోంట్ నో తెలుగులో పేరు తెలీదు. సో పల్లాంగుడి ఇది పెట్టుకొని ఉన్నాను. 1 2 ఆడుంటాను. ఈ మళ్ళీ గవ్వలు సరిపోతాయని ఎక్స్ట్రా గవ్వలు కూడా కొని పెట్టుకున్నాను. దీంతో పాటు
ఇదిగోండి దోయాలు అంటాం, మీరు పచీజ్ అంటారేమో. దోయాలు ఉంది కదా, ఒకటి ఇది కూడా కొని పెట్టుకున్నాను. సో పనికిరాని 8th ఐటమ్ మై ఇండియన్ బోర్డ్ గేమ్స్. సో 9th ఐటమ్, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. కొంతమంది గరాజ్లో ఒక ఫ్రిడ్జ్, సరిపోలేకపోతే బేస్మెంట్లో ఒక ఫ్రిడ్జ్, కొంతమంది ఫ్రీజర్ కూడా, కొంతమంది ఫ్రోజన్ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కామన్, వెరీ గుడ్ ఉంటుంది పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్. ఓకే, నేను ఒకరోజు నైట్ యాజ్ యూజువల్ నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఈ ప్రమోషన్ వేసేటప్పుడు నాదే వేస్తాను కదా నేను అనుకుంటాను, పిచ్చోళ్ళు ఎవరు కొంటారు అబ్బాయి ఐటమ్స్ అని. తర్వాతే అర్థమైంది ఆ పిచ్చోళ్ళు ఇంకెవరో కాదు, నేనే, నాలాంటి వాళ్ళే. అలా రీలు చూడటం పాపం కొనేస్తాను. సో అలా కొన్న ఐటమ్ మినీ ఫ్రిడ్జ్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి రీల్లో చూస్తే మన క్రీమ్స్, ఈ ఫేషియల్ షీట్ మాస్క్, నెయిల్ పాలిష్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టమని. మా ఫ్రిడ్జ్లో ఏముందో తెలుసా? ఏమీ లేదు. ఒక వారం పెట్టా, మళ్ళీ కరెంటు బిల్లు దండగానే లాగేసి అక్కడ పడేసి మొల్లో పెట్టా. ఈరోజు ఈ పనికి మాలిన ఐటమ్స్ ఏవేంటో ఇల్లు ఎతుకుతున్నప్పుడు నాకు ఈ దొంగ దొరికింది. పిచ్చిమండ, చూడటానికి అయితే బాగుంది, కాకపోతే వాడిన పాపానికి పోలేదు. అలా పెట్టుంటే మూతి బాగుండేదేమో. అంతేగా అంతేగా. సరే, ఇది ఎంత? 9th ఐటమ్ అయిపోయింది. 10th ఐటమ్ ఇంకొక కాస్మెటిక్స్ రిలేటెడ్ ఐటమ్. ఇది యాక్చువల్లీ మా ఇంట్లో చాలా ప్రౌడ్గా ఉంది. నేను ఒకటే కాదు ఇట్లాంటి పనికి మాలిన వస్తువులు కొనేది, నేను కన్న పిల్లలు కూడా పనికి మాలిన వస్తువులు కొంటారు. అలా ఈ అవార్డు వచ్చి మా పెద్దమ్మాయి వికాస్నికి ఇస్తున్నా. ఈ మధ్య నాకు పనికి మాలిన ఐటమ్ ఒకటి ఇచ్చింది. నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఫస్ట్లో, తర్వాత అది చూసిన తర్వాత తెలిసింది నా రక్తమే తన ఒంట్లో పోతుందని. ఇదిగో లిప్స్టిక్ మేకర్ అంటే తను చెప్పింది మనకు కావాల్సిన కలర్ చేసుకోవచ్చని. ఇదిగోండి, ఇక్కడ ఇలా రెడ్ బ్లూ అని ఉంటుంది. మనము దీన్ని ఇట్లా, ఇక్కడ చూడండి ఇలా ఉందా కలర్. మనకు బొట్లు ఉంటాయి చూడండి ఇండియాలో, కలర్ కలర్ బొట్లు అలా ఉన్నాయి. సో దీని మెకానిజం ఏంటంటే మనకి ఇప్పుడు వాడు ఇచ్చాడు, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది చూశారు కదా, ఇక్కడ చూడండి వాడు ఇట్లా ఇచ్చాడు ఏ కలర్ కాంబినేషన్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అని. చేస్తే చండాలమైన కలర్స్ వస్తున్నాయి. అది పెట్టుకుంటే పెదాలు డ్రై అయిపోతున్నాయి. రిటర్న్ ఇవ్వమని చెప్పాను కానీ తీసుకోరట. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తెలివిగల్లోళ్ళు, మనలాగా పిచ్చోళ్ళ వాళ్ళు. సో ఒక్క కలర్ కూడా బాగా రాలేదు. సో ఈ లిప్స్టిక్ మేకర్ అంటే దీంట్లో కొట్టుకొని ఇది సేవ్ చేసుకొని చూడండి, బ్రష్ కూడా ఇచ్చాడు. ఈ కలర్ చూడండి, అసలు మనిషి జన్మ అంటే ఈ కలర్ వేస్తారు. ఈ కలర్ ట్రై చేశాను, వేసి చూపిస్తాను కానీ భయపడిపోతారు. సో లిప్స్టిక్ మేకర్ ఇంకొక పనికి రాని ఐటమ్. ద నెక్స్ట్ 10th ఐటమ్ చాలా హెల్దీ ఐటమ్, సాలడ్ షూటర్. నాకే చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. సాలడ్ తింటే నేను ఎందుకు ఇలా ఉంటానని మీరు అడుగుతారని నాకు తెలుసు. అయినా కూడా మీరు ఇలా అడిగినా పర్వాలేదని చెప్తున్నాను. సాలడ్ షూటర్ కొన్నాను. అంటే దీంట్లో వెజిటేబుల్స్ పెట్టేసి ఇలా మనం కరెంట్లో పెట్టి ఇట్లా నొక్కితే టప 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 అని, అంటే క్యారెట్ అంటే క్యారెట్ అండ్ అని డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇది నేను కొన్న ఒక 5-6 years అవుతుంది, కానీ అటాచ్మెంట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది అస్సలు వాడలేదని. యాజ్ యూజువల్ తెచ్చిన కొత్తలో 1-2 సార్లు వాడతాను. సో ఇలా పెట్టేసి ఇట్లా నొక్కేస్తే జుకినీ అన్నీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి తినొచ్చు అనుకున్నాను. ఇది కూడా నాకే నిజంగా అస్సంగా ఉంది బ్లాగ్ చేయడానికి. ఓకే, దట్స్ ఫైన్. ఇది 10th పనికిరాని ఐటమ్. 11th పనికిరాని ఐటమ్ కనిపిస్తుందా నా బట్టతల ఇట్లా? సో నేను ఈ మధ్య కొన్నాను. వీడియోస్కి ఇట్లా వంగినప్పుడు అంతా అసహ్యం కనిపిస్తుంది, మిమ్మల్ని అందరినీ ఏమార్చాలని చెప్పి నా బ్రెయిన్ వాడి ఇలా పౌడర్ దొరుకుతుంది కదా మార్కెట్లో, బ్లాక్ కలర్ పౌడర్, ఇలా కొట్టుకోవచ్చు అని తీసాను, వాడాను. ఓకే, కానీ తర్వాత చదివాను ఇది వాడితే ఉన్న జుట్టు కూడా పోతుందని. ఎందుకని చెప్పి మూసుకొని పెట్టేశాను. కానీ పడేయలేదు. అదొక్కటే నాకున్న పెద్ద ప్రాబ్లం. మీకు కూడా అలా ఇంట్లో వస్తువులు అంత ఈజీగా పడేయలేరా? అలా ఉంటే చెప్పండి. సో దట్ ఈస్ మై 11th పనికిరాని ఐటమ్. అంటే నాకు నీరసం వచ్చేసి నాకు చెప్పే మూడు ఉత్సాహం మొత్తం దొబ్బుతుంది ఎందుకో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పీలర్లు 1, 2,
పీలర్ ఫైన్. ఓకే, ఈ పీలర్ చూసారంటే ఇట్లా, ఈ పీలర్ అయితే జుకిని ఇట్లా చేసేటప్పుడు ఇట్లా వస్తుంది కదా కట్. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి ఇట్లాంటి కట్స్ వచ్చే పీలర్, స్పెషల్ పీలర్ కొన్నాను. ఈ పీలర్లు సరిపోదని నేను చేసే తొక్కలో వంటకి ఇది చూడండి, ఇది కట్టర్, క్రింకిల్ కట్ట, అదేందో అలా వస్తుందని, పొటాటోస్ మనం ఇట్లా వేసినప్పుడు వస్తుందని దీనికోసం ఎతికి తీసాను ఈరోజు. వాడిన ఒకసారో 2 సారో వాడాను యాజ్ యూజువల్. క్యాన్ ఓపెనర్లు 1 2 3, ఓకే, మాన్యువల్ క్యాన్ ఓపెనర్. మనకు అది సరిపోదని ఎలక్ట్రిక్ క్యాన్ ఓపెనర్ కూడా కొన్నాను. నాకు ఓపిక కూడా పోయిందండి చెప్పేదానికి, ఇంకా చాలు. మీరు అసహ్యంగా ఇంతకన్నా చూపిస్తే తిడతారు. లాస్ట్ ఒక ఐటెం చూపిస్తాను, వేడిగా కొన్నాను, రీసెంట్గా కొన్నాను, ఒక 1 మంత్ అయి ఉంటుంది. ఇది కూడా రీల్ చూసే కొన్నాను. ఇండియాలో బాగా ట్రెండింగ్ ఈ ఐటము, బట్ ఇండియా నుంచి అప్పటికప్పటికి రాదు కదా, మనకి మళ్ళీ అది చూసిన వెంటనే కొనాలి. అమెజాన్లో ఉందని యూఎస్లో వెతికాను, దొరికింది. అదే బ్రాండ్ కాదు, బట్ అగైన్ రీసెర్చ్ చేసి కొన్నాను. ఆ ఐటెం ఏంటంటే, మీ ఎంతమంది ఇంట్లో ఇది ఉందో కమెంట్ చేయండి. ద లాస్ట్ పనికి రాని ఐటెం, ద హెవీ ఇన్వెస్ట్మెంట్ ఐటెం చూపిస్తున్నాను. టంటటా, ఇదేంటిదో గెస్ట్ చేయండి చూద్దాం. సూప్ మేకర్. సూప్ ఒకటే కాదు, దీంట్లో మనం జావా, రాగి జావా, ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, రాగి నుంచి పాలు, రసం, కర్రీస్, సూప్స్ ఇవన్నీ చేసుకోవచ్చని కొన్నాను. కాస్కోలో ఓట్ మిల్క్ కొంటేనే కొని పెట్టాను, ఉన్నాయి చాలా ఉన్నాయి, అదే వాడను. అలాంటిది నేను ఓటు ముందు రోజు సోక్ చేసి వాడతానా? బుద్ధి ఉండాలి కదా, లేదు. కానీ నిజంగా చెప్తాను, సూప్ వాడాను 2-3 సార్లు, బాగానే ఉంది. ఇట్ వాజ్ ఈజీ టు డూ. రసం ఇంకా ట్రై చేయలేదు. జావా చేశాను, అక్కడక్కడ అలా లమ్స్ దానికి అతుక్కుపోయింది, బట్ నాట్ బ్యాడ్. కానీ సూప్కి ఇంత, ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ $80-90. ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక సూప్ మేకర్ అవసరమా అని ఈ వ్లాగ్ చేద్దామన్న రోజు డిసైడ్ అయ్యాను. సో పనికి రాని ఐటెం మా ఇంట్లో, ద లాస్ట్ వన్, ద సూప్ మేకర్. సో ఇక్కడ దాకా మీరు చూసారంటే ఈ వ్లాగ్, ఈ మినిట్ దాకా మీరు చూస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ ఇక్కడితో ఆపేద్దాము. చూసే ఓపిక మీకున్న, చూపించే ఓపిక నాకు లేదు. ఇంతకన్నా చూపిస్తే నాకన్నా మీరు చాలా బాధపడి ఏడుస్తారని మీ మంచి కోసం నేను ఇక్కడితో ఆపేస్తాను. లేదు ఇంకా ఉన్న మీ ఇంట్లో చెత్తయ్య కూడా చూపించిందంటే చూద్దాం, ఒక 3 months 6 months తర్వాత కొంటా కదా నడు మధ్యన, మనకి సిగ్గు శరం ఏమీ లేదు. సో పార్ట్ 2, పనికిరాని సామాన్లు పార్ట్ 2 ఇన్ మై హోమ్ చూద్దాము. మీ ఇంట్లో కూడా ఇలాంటి కంపల్సరీ మీ హస్బెండో లేదు మీరో లేదు మీ పిల్లలో కొని పెట్టుంటారు, వెళ్ళి వెతకండి. అలా ఏదైనా ఐటెం ఉంటే కమెంట్లో పెట్టండి. అండ్ నేను చూపించిన ఈ ఐటమ్స్లో మనిషి నోడి ఇది కొంటాడా యశోదా అని మీకు ఏమైనా అనిపిస్తే అది కూడా కమెంట్లో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టాడా, బాయ్.